అందరికీ నమస్కారం. నేడు జడ శతకం. నిజానికి ఇది శతకం కాదు. కేవలం 5 పద్యాలు మాత్రమే. ఇంతకుముందు 2014లో బ్రిమ్ అని పిలువబడేటువంటి బిఎన్ మూర్తి గారు ఈ జడ శతకాన్ని సంకలనం చేద్దామని వివిధ రచయితల నుండి తలా 5 పద్యాలు పంపించమన్నారు. అప్పుడు వివిధ కారణాల చేత పంపించలేకపోయాను. వీటిని కంది శంకరయ్య గారి శంకరాభరణం బ్లాగులో రాయబడ్డాయి. వాటిని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఇది కేవలం హాస్యంగా రాయబడినటువంటి పద్యాలు మాత్రమే. కాబట్టి ఎవరి మనోభావాల్ని దెబ్బతీయాలనే ఉద్దేశం లేదు. కాబట్టి గమనించగలరు. మందార తైలములతో సుందర వేణీ చేయమును చూడగా పడుతుల్. మందార తైలములతో సుందర వేణీ చేయమును చూడగా పడుతుల్. కొందరు వెచ్చింతురు మరి వందలు వేలును జడయన వారికి వలపే. మందార తైలములతో సుందర వేణీ చేయమును చూడగా పడుతుల్. కొందరు వెచ్చింతురు మరి వందలు వేలును జడయన వారికి వలపే. ఇది ఇక్కడ ఆడవాళ్ళకి, ముఖ్యంగా వాళ్ళకి జడ అంటే ఎంతో ఇష్టం. కాబట్టి దానికి అనేక తైలాలు రాస్తూ ఉంటారు. మందార తైలాలు, ఇంకా వేరు వేరు తైలాలన్నీ. దానికి వందలు వేలు ఎంతైనా ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి అంత ఇష్టం వారికి. మరి తిట్టరే మగువలు జడలను పెట్టిన రంగులు తొలగగా బయటన్ గుట్టుగా నుంచదు వయసును. పెట్టిన రంగులు తొలగగా పెట్టును బయటన్ గుట్టుగా నుంచదు వయసును. కట్టడి సేయుట పడతికి కష్టము కాదే. తిట్టరే మగువలు జడలను పెట్టిన రంగులు తొలగగా పెట్టును బయటన్ గుట్టుగా నుంచదు వయసును. కట్టడి సేయుట పడతికి కష్టము కాదే. కాబట్టి ఇక్కడ పడతలు అనగా స్త్రీలు జడను తిడుతుంటారట. ఎందుకయ్యా అంటే వాటికి అనేక రంగులు పెడుతుంటారు. తీరా అవి వెలిసిపోయాక వాళ్ళ నిజమైన వయసు బయటపడుతుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో, ఎలా కట్టడి చేయాలో తెలియటం లేదు. చాలా కష్టంగా ఉంది అని జడను తిడుతూ ఉంటారట. ఎప్పటికీ అది నల్లగానే ఉంటే బాగుంటుంది కదా, ఎందుకు ఏరే రంగులు పెట్టాల్సిన అవసరం లేకుండా అని. జడ పొడుగును గనిన జనులు విడువు కదా నిని పొగిడిన వెలదులు మురియున్. జడ పొడుగును గనిన జనులు విడువ కదా నిని పొగిడిన వెలదులు మురియున్. జడకు జతగా పేలు కలయ గడబిడ అయ్యను. జడకు జతగా పేలు కలయ గడబిడ అయ్యను నఖముల కార్యము జరిగన్. గడబిడ అయ్యను నఖముల కార్యము జరిగన్. కాబట్టి ఇక్కడ వెలదులు అనగా స్త్రీలు ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క పొడుగైన జడను చూసి ఇతరులు ఎవరైనా పొగిడితే, ఆహా ఎంత పొడుగుందో అంటే అందరు వాళ్ళు సంతోషిస్తారు. అయితే అంతవరకు బాగానే ఉంది. పొడుగ్గా ఉంటే జడ అందరూ పొగుడుతారు, సంతోషం కలుగుతుంది. కానీ పొరపాటున వాటికి పేర్లు కనుక వచ్చాయా, ఇక మొదలవుతుంది అప్పుడు కష్టాలన్నీ. నఖములు అనగా గోర్లతో పని జరుగుతుంది. ఇంకా అంటే గోర్లతో జరిగే పని ఏముంటుంది, పేలు వస్తే. కాబట్టి చేతి గోర్లకు పని పడుతుంది. బారెడు జతగతమయ్యను మూరెడు నేడిట మిగిలెను. బారెడు జతగతమయ్యను మూరెడు నేడిట మిగిలెను ముందే మగునో. బారెడు జతగతమయ్యను మూరెడు నేడిట మిగిలెను ముందే మగునో. భారత పలుకులుగన బంగారు గతము మేలు వచ్చు కాలము కంటెన్. మహాభారతంలో వ్యాసుడు అంటారు తల్లి సత్యవతితో, ముందు ఏం జరగబోతుంది ఆయన అని అడిగితే,
చెబుతారు వాళ్ళ తల్లికి, అమ్మ గతము మేలు వచ్చు కాలము కంటేనంటారు. ఇప్పుడు దాకా జరిగిందే పెంచది, ఇక వచ్చే కాలం అంతా అంతకంటే ఘోరంగా ఉంటుంది, నువ్వు చూడలేవు అన్నట్టు చెబుతారు. అదేవిధంగా ఇంతకుముందు జడలు బారెడు ఉండేవి, ఇప్పుడు దాదాపు మూరెడికి వచ్చాయి, ఇక పైన ఎంత అవుతాయో తెలియదు. వాలములు లేని వాలములు లేని కపులి గోలలు చేసడి మగలని గోముగ అనినన్. వాలములు లేని కపులి గోలలు చేసడి మగలని గోముగ అనినన్. వాలములే జడలయ్యెను వాలములే జడలయ్యెను కాల మహత్యమని నవ్వే కాంతను కనుచున్. వాలములే జడలయ్యెను కాల మహత్యమని నవ్వే కాంతను కనుచున్. ఒక భార్య భర్తతో అందట, మీ మగాళ్ళందరూ తోకలు లేనటువంటి కోతులు లాంటి వారు అని. కపులు అనగా కోతులు, వాలం అంటే తోకలు. సో కాబట్టి వాలం లేని కపులు ఈ గోలలు చేసే మగాళ్ళందరూ అని ఎంతో ప్రేమగా తిట్టింది. దానికి భర్త తిరిగి సమాధానం చెబుతున్నాడు, నిజమే, అప్పటి వాలాలే ఇప్పుడు జడలయ్యాయి, వాలములే జడలయ్యను కాలమహాత్యము అని భార్యను చూసి నవ్వాడట. కాబట్టి ఇప్పుడు ఎవరు కోతులో ఎవరు వాలాలు లేని కోతులో ఆ భార్యాభర్తలను నిర్ణయించుకోవాలి. ఇందులో మరొకరికి ప్రవేశించడం మంచిది కాదు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు.